మాజీ సీఎం జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు విశాఖ ఎంపీ భరత్. మత్స్యకారుల పరామర్శ పేరుతో మాజీ మంత్రి కుమారుడు చేసిన నిర్లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. పలాసలో గొర్రెల కాపరి కుటుంబానికి చెందిన దానయ్య మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడి కారణంగా ప్రాణాలు కోల్పోయారన్నారు. మొదట మాజీ మంత్రి కుమారుడిని కేసు నుంచి తప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారని అన్నారు. వైసీపీ నేతలు మాత్రం సాక్ష్యాలను దాచిపెట్టారన్నారు. పలాస ఘటనపై మాట్లాడకుండా మత్స్యకారుల ఘటనపై రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ భరత్ మండిపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 63 మంది మత్స్యకారులు గల్లంతయ్యారని గుర్తు చేశారు. జరిగిన దుర్ఘటనలో 6 మత్స్యకారులు తప్పిపోయారు. వాళ్ళ కుటుంబాలకి పరామర్శలు చెప్పడానికి వస్తున్నాము అని చెప్పడం. కానీ ఈ టైమింగ్ ఏంటి? గత 3 రోజులుగా మనం చూస్తున్నాము. పలాసలో ఒక గొర్రెల కాపురి కుటుంబానికి చెందిన దానయ్య యాక్సిడెంట్ లో చనిపోవడము. మొదట్లో ఎవరో యాక్సిడెంట్ చేశారని ముందుకు రావడము. కానీ తర్వాత తేలింది ఏంటి అంటే స్వయానా మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు గారి అబ్బాయి ఆ యాక్సిడెంట్ లో పాల్గొన్నారని, మొదట్లో ఆయన్ని తప్పించడానికి ఒక కారులో ఇంకో రాష్ట్రానికి పంపించేసి ఇంకెవరినో స్కేప్ కోట్ చేయడానికి ప్రయత్నం. మామూలుగా యాక్సిడెంట్ జరిగితే ది లీస్ట్ వీ కెన్ డూ ఏంటి అంటే ఆ ఫ్యామిలీ కోసం మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుని సపోర్ట్ చేసి ఎవరైతే తప్పు చేశారో ముందుకొచ్చి ఒప్పుకోవడం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల జనరల్ టెండెన్సీ ఏంటి? ఎవిడెన్స్ ని దాచేయడం ప్రయత్నించారు ఈ సమయంలో కూడా. ఇదంతా జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మోడల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. మీ మాజీ మంత్రి దాని గురించి రెస్పాండ్ అవ్వకుండా ఇవాళ యాజ్ యూజువల్ శవరాజకీయం చేయడానికి విశాఖపట్నంలో ప్రయత్నిస్తున్నారు. అంటే మత్స్యకారులంటే అంత ప్రేమ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంటే 5 ఏళ్లు వాళ్ళ పాలనలో 63 మంది మత్స్యకారులు తప్పిపోయి వాళ్ళకి మేము 5 లక్షలను అనౌన్స్ చేసి ఆ 5 లక్షలు కూడా 5 ఏళ్లు ఇవ్వకుండా ఉంటే 2024లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 63 కుటుంబాలకి డెత్ సర్టిఫికేట్స్ వెంటనే ఇప్పించి 5 లక్షల చొప్పున 3,15,00,000 ఈ మత్స్యకారు కుటుంబాలందరికీ ఈ ప్రభుత్వం అందజేసింది. ఇంకో ఇన్సిడెంట్ ఏంటి అంటే ఇంచుమించు 45 బోట్లు కాలిపోతే వాళ్ళని పరామర్శించడానికి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి రాలేదు. డబ్బులు కూడా మేము ప్రెజర్ పెట్టి మేము అనౌన్స్ చేసి ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం స్పందించింది. అంటే దీని అర్థం ఏంటి? అన్ని పొలిటికల్ కోణంలో చూడటం, హ్యుమానిటేరియన్ ఎఫర్ట్స్ చేయకపోవడం. ఇవాళ ఇక్కడ మత్స్యకారులు మొన్న తప్పిపోయినప్పుడు దట్ వాజ్ యాక్ట్ ఆఫ్ నేచర్. అయినా వెంటనే కోస్ట్ గార్డ్ యాక్టివేట్ అయిపోయి, నేవీ యాక్టివేట్ అయిపోయి అన్ని ప్రయత్నాలు 72 గంటల్లో వాళ్ళని సేవ్ చేయడానికి ప్రయత్నించి నేను కూడా వెళ్లి ఆ కుటుంబాలతో కూర్చుని వాళ్ళ బాధ పంచుకుని ఏమాత్రం ఛాన్స్ ఉన్నా 72 గంటల్లో ఏ ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగినా ప్రయత్నించాలి అనే ఒక ఆశతో వాళ్ళతో నేను మాట్లాడాను. అయితే ఈ సమయంలో వాళ్ళు రాలేదు. అంతా అయిపోయిన తర్వాత మాకు నష్టపరిహారం మీద మేము ఇంకా ఎక్కువ చేస్తాము అని రాజకీయం చేయడానికి తప్ప నిజంగా ఆ కుటుంబానికి ఎట్లా ఆదుకుంటారో చెప్పరు. ఇది చాలా బాధాకరము. అండ్ ప్రత్యేకంగా నేను మళ్ళీ హైలైట్ చేయగలిగేది ఏంటి అంటే ఈ టైంలో మీ మాజీ మంత్రి ఇట్లాంటి ఒక